మన మధ్య రవి కిరణ్ గారు ఉన్నారు. వారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా వందనాలు, మీకు నా శుభాలు వందనాలు చెప్తున్నాను. దేవుడు యేసుక్రీస్తుని మనం నమ్ముకొని ఆయన ఆజ్ఞానుసారముగా ఆదివారం నాడు ఆయన పరిశుద్ధ మందిరానికి మనం వచ్చాం. ఎందుకంటే దేవుణ్ణి గౌరవించటం అంటే మన అనుదిన జీవితంలో ఆయనతో సహవసించటం, వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేయటం, సహవసించటం ఎంత ముఖ్యమో ఆయన ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి దినము నాడు దేవుడి సన్నిధానంలో పరిశుద్ధంగా జీవించాలి. మన కుటుంబ జీవితంలో అది పరిశుద్ధం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దేవుడి యొక్క పరిశుద్ధ మందిరంలో ఆయన వాక్యానికి వినటానికి వచ్చాం. అయితే ఈ దినము నాడు ఆయన ఆజ్ఞానుసారముగా ఆయన వాక్యాన్ని మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 21 వరకు నేను చదువుతాను. 14 నుంచి 21. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. దీంట్లో దేవుడి ఎదురుగా మోకాళ్ళుని. ఫస్ట్, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిదైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మోకాళ్ళు ఉన్నాడు. ఫస్ట్ 14వ వచనంలో 15, 16, 17, 18, 19 వచనాల్లో పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 20వ వచనంలో దేవుడు సమాధానం ఎలా చెప్తాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇది క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో వాక్యానికి ఎంత విలువ ఉన్నదో ప్రార్థనకు కూడా అంతే విలువ ఉంది. తర్వాత పరిచర్య, సహవాసం అనేది 3వది. నువ్వు సహవాసంలో ఉంటావు లేకపోతే దేవుడి గురించి ప్రకటిస్తావు అనేది అది దేవుడికి నీకు ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. వాక్యం అందరూ వింటానే ఉంటాం, వాక్యం అందరూ చెప్తానే ఉంటారు. టీవీలు పెడితే వాక్యం వస్తుంది, సభల్లో వాక్యం వస్తుంది, ఆదివారం సంవత్సరాల తరబడి వాక్యం వింటూనే ఉంటాం. ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ పెళ్ళి ఎలా జరిగిందో ఇంటికి వచ్చాక వారం రోజులు మాట్లాడుకుంటాం. కానీ చర్చిలో విన్న వాక్యం గురించి చర్చిలో ఆ గుమ్మం దాటి వెళ్ళిపోయాక కుటుంబ సభ్యులతో మాట్లాడుకోము, మన మనసులో కూడా దాని గురించి చర్చించుకోము. ఎందుకంటే దేవుడి యొక్క విధి చొప్పున ఆదివారం నాడు చర్చికి వస్తే మనం ఆశీర్వదించబడతామన్న ఆలోచనతోనే వస్తున్నాం. కానీ లోకంలో జరిగే ఆడంబరాలు, సంబరాలు, ఫంక్షన్లు వీటన్నిటి గురించి ఎన్నో రోజులు అందరితో వాళ్ళలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారని చర్చించుకుంటాం. కానీ దేవుడి యొక్క సర్వలోకనాథుడైన దేవుడు నివసించి ఆయన ఆజ్ఞానుసారముగా ఆదివారం నాడు సంఘంలోకి వచ్చి పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధ జనముగా, దేవుడి యొక్క ప్రజలుగా మనము కూడుకొని దేవుడి యొక్క గొప్ప మహోత్తమమైన మాటలు మనం మాట్లాడుకుంటాం. కానీ వాటి గురించి మాట్లాడుకోవడానికి కానీ మన మనసు రాదు. వినటానికంటే తప్పనిసరి వినాల్సి వస్తుంది కాబట్టి వింటున్నామే. కానీ వాక్యంలో ఉన్న గొప్ప శక్తిని తలపోసుకోవటం అంటే వాక్యాన్ని కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించుచు అంటాడు.
దివారాత్రాలు ధ్యానించేవాడు ధన్యుడంటే వెళ్ళిపోవటం కాదు, దానిని మెమరైజ్ చేసుకుంటూ, దాన్ని నీ యొక్క మనసులో ఆలోచించుకుంటూ ఇతరులకు తర్కించుకుంటూ, దానిలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఇతరులకి దానిలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు చర్చించి వివరించి వాళ్ళని కూడా వెలుగు మార్గంలోకి నడిపించటం అనేది మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. అన్నీ యథాలాపం అయిపోయినాయి, జీవితంలో అన్నీ యథాలాపమే. కుటుంబ వ్యవస్థ యథాలాపమైపోయింది, మన జీవితము యథాలాపమైంది, దేవుడితో భక్తి జీవితము యథాలాపమే. కానీ దేవుడు అదా యథాలాపంగా ఈ లోకంలో జీవించలేదు. యేసుక్రీస్తు వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఎలా జీవించాడో బైబిల్ గ్రంథంలో రాసింత చదవండి. దేవుడు ఎలా జీవించాడు, ఆయన ప్రియమైన శిష్యులు ఎలా జీవించారు, ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నమ్ముకున్న అపోస్తలుడైన పౌలు ఎలా జీవించాడు. యథాలాపమైన భక్తి క్రొత్త నిబంధనలో ఎక్కడ ఒక అక్షరము కూడా మనకి కనపడదు. కానీ ప్రపంచంలో ప్రస్తుతం కనబడుతుంది ఏంటంటే యథాలాపమైన భక్తి. దేవుడికి ఇష్టమైన భక్తి కాదు. ఏదో యథాలాపంగా ప్రార్థన చేస్తాం, యథాలాపంగా ఆయన సన్నిధానానికి వస్తాం, యథాలాపంగా దేవుడి వాక్యాన్ని వింటాం. కానీ ఆ వాక్యాన్ని నీవు నిజముగా లోకంలో అయితే ఆహారం ఎలాగైతే తిని ఆ శక్తితో నువ్వు బలముతో సాయంత్రం దాకా తర్వాత రోజు దాకా నీ జీవితాన్ని కొనసాగించుకుంటావో, ఆత్మీయమైన దేవుడి ఆహారాన్ని, ఆ వాక్యాన్ని నువ్వు నిజంగా జీవమైనదిని నిన్ను జీవింపచేస్తుందని, అది నీ ప్రాణానికి నీకు తీయగా మధురముగా ఉండి ఆత్మీయ జీవితంలో నిన్ను మనోహరమైన గొప్ప అత్యున్నతమైన స్థానానికి తీర్చిదిద్ది దేవుడితో మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసే సాధనమని నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని దాన్ని ఆశగా విని చదివి దాన్ని నీ జీవితంలో నెమరు వేసుకుంటూ దాని ప్రకారం జీవిస్తున్నావో, ప్రతి క్షణము నువ్వు దేవుడితో ఆనందిస్తున్నట్లే, ఆయనతో నడుస్తున్నట్లే, ఆయనతో సహవాసం చేస్తున్నట్లే, వాక్య స్వరూపి అయిన దేవుడిని నువ్వు నిరంతరము కలిగి ఉండటం అంటే ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించడమే అన్న సత్యాన్ని తెలుసుకో. వాక్యం విని వెళ్ళిపోతాం, మళ్ళీ ఆదివారం వరకు ఆ వాక్యం గురించి మాట్లాడుకోం. మరి మనల్ని తన కుటుంబం అని దేవుడు పిలుస్తున్నాడా? ఈ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడో మనం విందాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ప్రపంచం మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవుడి ఎదుట నీవు ఎలా ఉండాలి ప్రార్థించేటప్పుడు ఫస్ట్గా నేర్చుకోండి. ఈ లోకంలో గొప్ప వాళ్ళ దగ్గరే మనం తగ్గిపోతాం, వంగిపోతాం, నడువులు వంచుతాము, కూర్చుంటాము, కింద కూర్చుంటాం, ప్రాధేయపడతాం, చేతులు జోడిస్తాం, రకరకాలైన విన్యాసాలు అంటే మనలో లేకపోయినా కానీ నటిస్తూ వాళ్ళ ప్రసన్నత పొందటానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావు. మరి సర్వలోకనాథుడు ప్రపంచాన్ని సృష్టించి శాసించి నడిపిస్తూ రేపు అంతంలో కూడా ఈ యొక్క తరంతం కూడా పరలోక రాజ్యంలో శాశ్వత కాలము తన రాజ్యాన్ని నడిపించగలిగిన ఆ శక్తిమంతుడైన పరలోకపై తండ్రి ఎదుట నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా చేస్తున్నావు? సామాన్యమైన వ్యక్తుల ఎదుటే నువ్వు వినయాన్ని, అతి వినయాన్ని, వంగి లేనిపోని వినయాన్ని నటిస్తూ వాళ్ళని గణపరుస్తూ ఉన్నావు. సర్వలోకాన్ని సృజించిన ఆ ఎల్షదాయి దేవుడైన ఆ దేవుడి ఎదుట నువ్వు ప్రార్థించేటప్పుడు ఏం చేయాలి? ఈ నీ కుటుంబము దేవుడి కుటుంబం అని పిలువబడుతుంది, ఈ సంఘము దేవుని సంఘం అని పిలువబడుతుంది. ఇలాంటి సంఘములో దేవుడి కుటుంబంలో సభ్యుడిగా నీవు నీ తండ్రి ఎదుట నువ్వు ఎలా మోకరించాలి, ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థించటములో మొట్టమొదటి నువ్వు విధేయత కలిగిన జీవితాన్ని జీవించాలని దేవుడు చెప్తున్నాడు. మరి నీకు అలాంటి మోకాళ్ళ జీవితము ఉంటే ఈ అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ఎక్కడ రాస్తున్నాడో తెలుసా మీకు? ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు రాస్తున్నాడో తెలుసా? అతడు జైలులో ఉన్నాడు. ఈ పత్రిక జైలులో ఉండి రాస్తాడు. ఈ జైలులో ఉండి అతను పత్రిక రాస్తూ దేవుడి గురించి అక్కడ కూడా చెరసాల్లో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధుల కోసం. మరి మీరు ప్రార్థనలో మన కోసం చేసుకుంటామంటాము, మన కోసం ఇతరులను చేయమని అడుగుతూ ఉంటాము, మనం ఇతరుల కోసం చేస్తామంటాము. ఈ 3 అంటే మనం మన కోసం చేసుకుంటూ, మనం ఇతరుల కోసం చేసి
వాళ్ళందరి జీవితాల్లో సంతోషాన్ని కోరుకోవటానికి, దేవుడి ఈ బంధాన్ని, దేవుడితో బాంధవ్యాన్ని, దేవుడితో నీ ప్రేమను తెలియచేయటానికి, వాళ్ళ పట్ల నీకున్న అభిమానాన్ని తెలియచేయటానికి ప్రార్థనని దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే దేవుణ్ణి ఆరాధించుతున్నావు, దేవుడితో మాట్లాడుతున్నావు, దేవుణ్ణి గౌరవిస్తున్నావు, దేవుణ్ణి పిలుస్తున్నావు నీతో మాట్లాడమని. అదే ఇతరుల గురించి కూడా నువ్వు దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నావంటే వాళ్ళ పట్ల కూడా నీకున్న ఆసక్తి, ప్రేమ, వాళ్ళ పట్ల నీకున్న జాలిని కూడా దేవుడికి తెలియజేసి, దేవా నన్ను ఎలాగైతే కాపాడమని నేను అడుగుతున్నానో వాళ్ళ జీవితాల్లో కూడా సంతోషాన్ని కలిగించు దేవా అని చెప్పి నువ్వు ప్రార్థిస్తే, నీవు నీ కోసం చేసుకున్న ప్రార్థన కంటే దేవుడు వాళ్ళ కోసం నువ్వు చేసిన ప్రార్థన విని చెలించిపోయి నీలో ఉన్న మంచి స్వభావాన్ని చూసి నీ జీవితాన్ని కూడా మధురంగా మారుస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే మనము మంచిగా జీవిస్తే, అందరినీ ప్రేమిస్తే, దేవుడు కూడా నిన్ను ప్రేమించి నీ జీవితంలో ఆశీర్వాదంతో నింపుతాడు అన్నది ఈ ప్రార్థనలో నిండి ఉంది. అయితే ఈ ప్రార్థన దేవుడి సన్నిధానంలో నువ్వు తగ్గించుకొని చెయ్యాలి అన్నది తెలుసుకోండి. బైబిల్ గ్రంథంలో మోకాళ్ళుని ప్రార్థన చేయటం, నీ జీవితంలో శ్రేష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఆ శ్రేష్టమైన వాళ్ళందరిలో కూడా కొంతమంది గురించి మాట్లాడుకొని వాక్య భాగంలో ముందుకెళ్ళాం. మొట్టమొదటిగా మోకాళ్ళు ఉన్నాడు సర్వలోకనాథుడి ఎదురుగా. రెండోది వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. మూడోది వచ్చేటప్పటికి దేవుడి యొక్క తన యొక్క ఐశ్వర్యంలో వాటన్నిటినీ అంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడనే మూడింటి గురించి మాట్లాడుకునే దాంట్లో మొట్టమొదటిగా ప్రార్థన ఎలా చేయాలి, మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు జైల్లో. ఇలాగ మోకాళ్ళుని ప్రార్థన చేయటం అనేది బైబిల్ గ్రంథంలో అత్యున్నతమైన జీవిత విధానం కలిగిన వాళ్ళకి నిదర్శనం. మొట్టమొదటిగా ఒక వ్యక్తి గురించి మనం చదువుకున్నాము. 1 రాజులు 1వ గ్రంథంలో 8వ అధ్యాయంలో 54వ వచనం చదువుకున్నాం. సొలొమోను రాజు, గొప్ప రాజు, గొప్ప మందిరాన్ని కట్టాడు. కోట్లో పెట్టి ఒక పెద్ద దేవాలయాన్ని కట్టించి ఆ దేవాలయంలో ప్రజలందరూ కూడినప్పుడు ఆ ప్రజలందరి ఎదుటిగా రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడి ఎదురుగా నీవు తగ్గింపు స్వభావం రాజు కలిగి ఉంటే, ఆ రాజును బట్టి ఆ ప్రజలంతా కూడా విధేయతను నేర్చుకొని ఆశీర్వాదానికి, రాజు ఎలా ఆశీర్వదించబడ్డాడో ఆ ఆశీర్వాదానికి పాత్రలు అవుతాడు అని తెలియటానికి ఆ రాజు చేసిన ప్రార్థన చూడండి. 1 రాజులు 8వ అధ్యాయం 54వ వచనంలో, సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపం చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తర్వాత దేవుడి యొక్క మహిమ ఆ దేవాలయం మీదకి వచ్చింది. ఆ దేశపు రాజు అత్యున్నతమైన స్థానంలో ఉండి దేవుడు ఐశ్వర్యము, ఘనత, హోదా, జ్ఞానము, వివేచన అన్నీ ఇచ్చి దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తి ప్రజలందరి ముందట నిలబడినప్పుడు దేవాలయము ప్రారంభోత్సవం నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నేను గొప్ప వ్యక్తిని కదా, నేను వీళ్ళందరినీ పరిపాలించే రాజును కదా, వీళ్ళందరి ముందు నేను తగ్గించుకోవటం ఏంటని చెప్పి నిలబడ్డా? లేకపోతే కూర్చున్నాడా? సింహాసనంలో కూర్చున్నాడా? లేకపోతే మామూలుగా ఉన్నాడా? వీళ్ళందరికంటే కూడా నీకు ఆ స్థానాన్ని ఇచ్చి ఆకాశంలో ఏ వ్యక్తి అయితే నేను హెచ్చించాడో ఆ వ్యక్తికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. వీళ్ళకి కాదు, వాళ్ళకి ప్రాధేయపడతలేదు, వాళ్ళకి ప్రార్థన చేయట్లేదు. నువ్వు ఎవరికి చేస్తున్నావు? నిన్ను అత్యున్నతమైన స్థానంలో రాజులాగా నిర్మించి ఆ హోదానిచ్చి, ఆ ఘనతనిచ్చి, దేవాలయం కడటానికి అన్నిటి సమకూర్చి నీకు ఆ స్థానాన్ని, యోగ్యతని, అర్హతని, ఘనతని, ఖ్యాతిని, జ్ఞానాన్ని ఇచ్చిన ఆ దేవుడి ఎదురుగా ప్రార్థన చేస్తున్నానన్న తలంపుతో మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దేవుడి మహిమ దిగివచ్చి ఆ దేవాలయాన్ని కప్పేసినట్లుగా ఉంటుంది. దేవుడు ప్రసన్నుడై మాట్లాడాడు. అంటే ప్రార్థనలో నీ తగ్గింపు స్వభావం కనపడాలి అని చెప్తాడు. రెండో వ్యక్తి గురించి మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఈయన రాజు, ఇంకొక అతను ఆ దేశంలో ప్రధానమంత్రి, అంటే రాజు తర్వాత రాజు స్థానం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడైతే ఒక శాసనం చేయబడింది. ఎవరైతే రాజుకు తప్పించి మిగతా వాళ్ళకి ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ సింహానుభవంలో వేస్తామని ఒక శాసనం చేశాడు. అయితే ఈ ప్రధానమంత్రి ఏం చేస్తాడో తెలుసా?
ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మాళ్ళు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టువైపు తెలువబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయుచుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇందాక రాజును చూసాము. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రి ఇతడు ఏ స్థానంలో ఉన్నాడు? ఆ రాజుకి పూజించకపోతే రాజుకే ప్రార్థన చేయాలి, ఇంకెవరికి ఏ దేవుడికి ప్రార్థన చేయడానికి లేదు. ఒకవేళ అలా ప్రార్థన చేసినట్లు మేము చూస్తే సింహాల బోన్లో వేస్తామన్నప్పుడు కూడా వెళ్ళి యథాలాపముగా తన జీవిత క్రమంలో దేవుణ్ణి ఎలాగైతే ఆరాధిస్తున్నాడో అదే విధముగా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ తమకు ఆ యోగ్యతనిచ్చిన దేవుడికి ప్రార్థన చేస్తున్నామన్న దృష్టితో ఎదురుగా ప్రపంచం తనను చూస్తుందన్నది, నీవు చేస్తున్న ప్రార్థన పరలోక రాజ్యంలో తండ్రి మనసుని తట్టుకోవాలి, ఆయన్ని ఆకర్షించాలి, ఆయన్ని ప్రసన్నత చేసుకోవాలి, ఆయన నీ యొక్క ప్రార్థన విని తన ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరించాలి అనే తలంపే ఉండాలి. కానీ ప్రార్థన చేసే వ్యక్తికి ఎదురు చూస్తున్న వాళ్ళు, ఎదురుగా ఉన్న వాళ్ళు, సమాజము, బయట వాళ్ళంతా తన ప్రార్థనలో ఉన్న గొప్ప జ్ఞానమైన యుక్తి కలిగిన మాటలకి పరవశించిపోయి గొప్పన ప్రార్థనా పరురాలని మనల్ని కీర్తించడానికి మనం ప్రార్థన చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోండి. నీ ప్రార్థన దేవుడికి చేస్తున్నావు, నీవు హృదయపూర్తిగా చేస్తే ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రార్థన దేవుడు విని నీ మనవి ఆలకించి అంగీకరించి నీ ప్రార్థనకి సమాధానం ఇవ్వాలి, జవాబు. అంతేగాని ఆ ప్రార్థనలో వేరే ఎటువంటి ఆలోచన కాన్సెప్ట్ నీకు ఉండకూడదు. నీవు దేవా అన్నావో, ఎప్పుడైతే దేవా నేను నీకు ప్రార్థన చేస్తున్నానంటే నీవే సర్వోన్నతుడివి, నీకే చేస్తున్నాను. ఈ లోకంలో నా మనవి ఆలకించే వ్యక్తి ఎవరు లేరు, నన్ను ఓదార్చే వ్యక్తి ఎవరు లేరు, నా బాధ తీర్చే వ్యక్తి ఎవరు లేరని నీ హృదయపూర్వకంగా నిజంగా నిండు మనసుతో 100% నా ప్రార్థన ఆయన వింటాడని ఎప్పుడైతే చేస్తావో దేవుడు నీ ప్రార్థన వింటాడు. అలా కాకుండా వాళ్ళు వింటారు, వీళ్ళు వింటారు, నేను గొప్పగా ప్రార్థన చేశాము అని ఎప్పుడైతే వీళ్ళ వైపు చూస్తూ నీ ప్రార్థనా జీవితాన్ని అలాగే కొనసాగించావో అది అక్కడే ఆగిపోతుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇంకొక 3వ వ్యక్తిని క్రొత్త నిబంధనలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. ఇక్కడ స్టెఫన్ అనే వ్యక్తి ఉంటాడు. స్టెఫన్ అనే వ్యక్తిని మహాసమాజం ఎదుట దేవుని ప్రకటిస్తున్నాన్ని నుంచోబెట్టి విచారణ చేస్తున్నప్పుడు అతడు దేవుడి గురించి పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడితే అందరూ రౌద్రముగా కోపం వచ్చి రాళ్ళు తీసుకొని అతన్ని కొడుతూ ఉంటారు. 7వ అధ్యాయంలో 59-60 వచనాలు చూద్దాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మని చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించెను. ఏ స్థానంలో ఉన్నాడు అతను? మనము దేవుడు ఆహ్లాదకరమైన వాతావరణం, కుటుంబంలో చక్కటి వాతావరణము. నువ్వు కొండ మీదకి వెళ్ళి యేసుక్రీస్తులాగా 40 రోజులు నువ్వు ప్రార్థన చేయలా, ఎడారిలోకి వెళ్ళి ప్రార్థన చేయలేదు, సముద్రం దాటి వెళ్ళి ప్రార్థన చేయలేదు, గెత్సేమనే తోటలో ప్రార్థన చేయలేదు. కానీ ఇంట్లో కూర్చొని మనకి దేవుడు, నా దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఎదురు నా యొక్క మనస్సు ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, నా తగ్గింపు స్వభావం ఆయన మనసుని కదిలించాలనే కనీస ఆలోచన లేకోకుండా అలాంటి దేవుడు ముందు మనం ప్రార్థన చేస్తున్నామన్న సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే మనం చేసే దేంట్లో దేవుడు మెచ్చేది లేకపోతే మన జీవితంలో మనం సాధించేది ఏమీ లేదు. నీ ప్రార్థనకి ఎన్ని సంవత్సరాలైనా జవాబు రాక పాస్టర్ గారినో, పాస్టర్ అమ్మనో, లేదా పక్క తోటి సహోదరులు అడిగి నా గురించి నువ్వన్నా ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తానని వింటాడు, ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి అని. వాళ్ళ ప్రార్థన వింటాడేమో అని తలంపుతో మన జీవితాలు గడిచిపోతూనే ఉన్నాయి. సంవత్సరాలు మన ఆత్మీయ జీవితంలో ఇంకొక వ్యక్తి మీద ఆధారపడటమే నేర్చుకున్నాము. కానీ నీ ప్రార్థన ఎందుకు వినడు? సిలువలో ఆ దొంగ, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రాజ్యానికి నన్ను తీసుకెళ్ళమంటే ఏ వ్యక్తి అన్నా సపోర్ట్ చేశాడా? ఏ వ్యక్తి అన్నా అతను విను అన్నాడా? అతను పాపాత్ముడే కానీ అతను మంచోడు విను అని ఏ వ్యక్తి అన్నా దేవుడికి విజ్ఞాపన చేశాడా? లేకపోతే ఏమన్నా అతని తరపున తాకీదు తీసుకొని అతను వకల్తా వచ్చి అతన్ని నిజంగానే పర్లోక రాజ్యానికి తీసుకెళ్ళని చెప్పాడా?
లేకపోతే సుంకరి ప్రార్థన చేస్తూ దేవా పాపినైనా నన్ను కరుణించంటే ఇంకొక వ్యక్తి ఏమన్నా చెప్పాడా? పరిసైడ్ అతని గురించి ఏమన్నా సర్టిఫికేట్ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. మరి దేవుడు ఎందుకని అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు? నీ హృదయ అంతరంగములో నుంచి నిజముగా దేవుడి పట్ల పరివర్తన కలిగి మారు మనసుతో నిజముగా ఆయన చేయగలని ఏ క్షణమైతే నువ్వు నిజముగా మనస్ఫూర్తిగా 100% నమ్మి ఆయనకి ప్రార్థన చేస్తావో అప్పుడు మాత్రమే ఆయన వింటాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అంతేగాని యథాలాపంగా మనము దేవుడంటే భయమే లేదు, దేవుడంటే భక్తే లేదు, ఆయన చేస్తాడనే నమ్మకమే లేదు, ఆయన ఎందుకు నమ్ముకున్నామో మన జీవితంలో మనకే తెలియదు, వేరే వాళ్ళకి ఆయన గురించి చెప్పలేము. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను. ఏమిటి నీ ప్రార్థనలో ఉన్న శక్తి? నీ ప్రార్థన నిన్ను మార్చగలదా? నీ ప్రార్థన నీ దేవుడు వింటాడా? నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చగలదా? నీ ప్రార్థన ఇతరులు ఎవరిని వచ్చి స్వస్థపరచమని నీ దగ్గరికి వచ్చి మోకరిస్తే నువ్వు వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళ జీవితంలో జీవితాన్ని సంతోషాన్ని నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేనప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు నీ ప్రార్థన జీవితంలో కలిగి ఉంటే ఆ ప్రార్థన నీ జీవితంలో నీకే మేలు చేయకపోతే దేవుడు అశక్తిమంతుడా? నీవు నమ్ముకున్న దేవుడు శక్తిహీనుడా? లేకపోతే నీలో నిజాయితీ లేదా అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోండి. మళ్ళా యేసుక్రీస్తు గురించి చూద్దాం. పౌలు చేశాడు, స్టెఫను చేశాడు, సౌలు చేశాడు, అపోస్తలుడైన అంటే రాజైన సొలొమోన్ చేశాడు, దానియేలు చేశాడు. యేసుక్రీస్తు కూడా గెత్సెమనే తోటలో ఈరోజు రాత్రి ఆయన్ని పట్టుకొని రేపు సిలువ వేసి చంపేస్తారనగా ముందు రోజు రాత్రి కూడా చేస్తున్నాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయం 41వ వచనంలో శిష్యులకు ఒక మాట చెప్తున్నాడు. ఆయన వారితో మీరు శోధనలోకి ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. దేవా, ప్రార్థనలో గొప్పతనం చేసుకోండి. దేవా నీ చిత్తమైతే చెయ్యి, దేవా ఇది నీ చిత్తమైతే చెయ్యి అని అనాలే కానీ ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి నువ్వు ఒక లిస్ట్ వచ్చేసేయకూడదు. దేవా ఇది నీ చిత్తమైతే నా జీవితంలో చెయ్యి. ఆ చిత్తాన్ని, దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించిన వ్యక్తిగా దేవుడు ఏ పని మీద అయితే ఈ లోకానికి పంపించాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి, దేవా నీ చిత్తాన్ని నెరవేర్చాను, ఈ క్షణంలో ఈ ప్రార్థన చేస్తున్నాను, ఇది కూడా నా ప్రార్థన, నా విన్నపము కాదు, నేను అడుగుతున్నాను, నీ చిత్తమైతే నువ్వు చేయి దేవా అంటే ఇది నా జీవితంలో సంతోషం కలిగిస్తుంది, ఇది నా జీవితంలో నన్ను ముందుకు నడిపిస్తుంది, ఇది నా జీవితంలో నాకు ఉపయోగపడుతుందని నీ యొక్క ఆలోచనలో నీ తలంపులో ఉన్నట్లయితే నువ్వు నా జీవితంలో ఇది జరిగించు, నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు అని ప్రార్థన చేయాలి. అంటే మోకాళ్ళలోని సర్వశక్తుడి ఎదుట నువ్వు వినయము, వినమ్రత, నమ్రత, విధేయత ఆయన అన్నీ చేస్తాడని ఏ వ్యక్తి అయితే నిజముగా పరిపూర్ణంగా 100% నమ్మి అతడు ఎడారిలో ఉండి ప్రార్థన చేసినా వింటాడు, చేప కడుపులో ఉండి ప్రార్థన చేసినా వింటాడు, సముద్ర అగాధములో అంతములో ఉన్న ప్రార్థన చేసినా కానీ వింటాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. నీ దేవుడు వినని స్థలమో లేదు, చూడని స్థలము లేదు, ఆయనకి కంటికి అగోచరమైనది ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతి వ్యక్తి ప్రార్థన ఆయన చెవులు ఎప్పుడు యథార్థవంతులు చేసే ప్రార్థన వైపు వింటూనే ఉంటాయి, ఆలకిస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆయన కన్నులు ఎప్పుడు నీతిమంతులు తనను ఎప్పుడు దర్శిస్తారా అని చూస్తూ ఉంటాడు. ఆయన చెవులు ఎప్పుడు యథార్థవంతులు ఎప్పుడు ప్రార్థన చేస్తూ నన్ను స్తుతిస్తూ సన్నుతిస్తూ నన్ను గౌరవపరుస్తూ నన్ను గొప్పగా చేస్తూ మహిమపరుస్తూ తమ ఆరాధనలో ప్రార్థనలో నన్ను కొలియాడి స్తుతించి మహిమపరిచి నా ఔన్నత్యాన్ని ఘనపరుస్తారని దేవుడు చూస్తూ ఉంటాడే కానీ 24 గంటలు నీ సోపే చెప్పుకొని ఈ లౌకికమైనవి అడుగుతూ 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 జీవితాంతము దేవుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని స్తుతించలేని స్థితిలో మనం ఉన్నాము. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటము, ఆయన గొప్ప ప్రాశస్త్యాన్ని తెలియచేయటము, ఆయన గొప్ప ఔన్నత్యాన్ని తెలియచేయటము. ఎలా ప్రార్థన చేయాలో దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు. ఆ ప్రార్థన మనం అనుసరిస్తే చాలా జీవితాల్లో గొప్ప మేళ్ళు జరుగుతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 8 నుంచి 14 వచనాలు దాకా ఉంటుంది. అయితే 7వ వచనం మీరు చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు,
విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వాళ్ళు తలంచుకుంటారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియరు. అసలు నువ్వు ప్రార్థించటానికి, మోకరించటానికి, ఆయన సన్నిధానంలో ఆయన అడగటానికంటే ముందే నీ జీవితం మొత్తం తెరచని పుస్తకంలాగా ఆయన సన్నిధానంలో ఉంటుంది. నువ్వు దేంట్లో అసలు నిజంగా దేవుని ఎందుకు నమ్ముకున్నావో కూడా ఆయనకు తెలుసు. నీ ఆత్మీయ జీవితం ఈరోజు ఎలా ఉందో తెలుసు. నువ్వు ఏ వంకతో నిజంగా మనస్ఫూర్తిగా పరలోక రాజ్య ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో ఈ దేవుణ్ణి నమ్ముకుంటే నా ఆత్మ రక్షింపబడుతుంది, ఆత్మ పరలోక రాజ్యంలో ఉంటుంది, ఈ లోకంలో ఉన్నటన్నిటిలోంచి దేవుడు నన్ను నడిపిస్తాడు అనే పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు నమ్ముకొని నిజంగా ఆయన సన్నిధానంలో నువ్వు ఉండి, ఇక్కడ ఆయన సన్నిధానంలో ఉంటే దేవుడు ఆకాశం నుంచి నిన్ను చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. నా వాక్య మర్మాన్ని, నా మనస్సుని, నా ఉద్దేశాన్ని ఈ లోకంలోకి వచ్చి నేను ఎందుకోసమైతే చనిపోయానో ఆ చనిపోయి విమోచించిన ఆ వ్యక్తుల్లో ఉండాల్సిన ఆ లక్షణాలు మీలో కనపడితే సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని చూసి ఎప్పుడు సంతోషపడుతున్నాడు. మీరు అడక్క ముందే మీ హృదయ తలంపులో ఎదిగిన దేవుడు, మీరు అడగాల్సిన అవసరం లేదు, ఆయనకి ఇష్టముగా ఉండు. ఆ ఇష్టముగా ఉన్నప్పుడు మీకు అడక్క ముందే మీ మనసులో బాధ కలిగితే దేవుడు నీ గురించి బాధపడతాడు. నీ కంటమట నీరు వస్తే దేవుడు చలించిపోతాడు. అలాంటి దేవుడి మనసును గెలుచుకునే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిలాగా తీర్చిదిద్దటానికే ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగాడు. అంతేగాని ఆయన ఏదో వేరే నిన్ను నన్ను విమోక్షించలేదు. ఆయన విమోచన క్రయధనముగా ఆయన విలువైన రక్తంతో నిన్ను నన్ను కడిగి మన మనస్సుల్ని మార్చి పవిత్రపరిచి యథార్థమైన స్వభావం కలిగిన వ్యక్తుల్లాగా తీర్చిదిద్దబడిన వ్యక్తులుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆయన్ని ప్రార్థించటానికి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. నీ నోటి నుంచి మాట రాకముందే ఆయనకి తెలుసు. మరి అప్పుడేం ప్రార్థన చేయమంటాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుదాకా. దేవుని నామాన్ని పరిశుద్ధపరచాలంటే నీవు పరిశుద్ధుడవై ఉండాలి, నీవు పరిశుద్ధురాలవై ఉండాలి. ఒక పరిశుద్ధుడిని పరిశుద్ధపరచాలంటే, పరిశుద్ధుడిని గణపరచాలంటే నీవు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి? నీవు నీ పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండి ప్రార్థించడం మొదలు పెట్టాలి. పరలోకమందున్న తండ్రి, నీ నామము అంటే శ్రేష్టమైన యేసు నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ నామము నువ్వు పరిశుద్ధుడివి, గొప్ప తండ్రివి అని చెప్పి ఆయన అంటూ, రెండోదిగా అక్కడ ఏం చేస్తాడు? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. పరలోక రాజ్యంలో ఎవరి చిత్తం నెరవేర్పడుతుంది? అక్కడ జరిగే క్రమం ఏంటి? ఆరాధన క్రమము. అక్కడ కోట్ల కొలది దేవదూతలు, శరాపులు, కెరూబులు, ఆ పెద్దలు అందరూ కోట్ల కొలది అంత దేవుని స్తుతిస్తున్నారు. మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రము, కీర్తి, ప్రభావములు, వైభవం మొత్తం దేవుడికి ఆపాదిస్తూ పరలోకములో ఆయన చిత్తం ఏంటో తెలుసా? కీర్తించబడతాము, కొనియాడబడతాము, అందరి చేత ప్రశంసించబడుతూ వాళ్ళ చేత ఆరాధించబడతాం అనేది పరలోకంలో కోరుకుంటున్నాడు. ఆ చిత్తమే ఈ భూమి మీద జరుగునుగాక. అంటే పరలోకంలో దేవుడు కోరుకున్న చిత్తం ఏంటి? ప్రస్తుతము ఆరాధన, ప్రశస్తమైన ఆరాధన, పరిశుద్ధమైన ఆరాధన, సత్యముతో, ఆత్మతో, ఆ సత్యవంతుడైన దేవుణ్ణి యథార్థమైన హృదయముతో, ఎటువంటి అరమరికలు లేకోకుండా ఆ సాతాను సమాజాన్ని మొత్తాన్ని ఆకాశం నుంచి వంతడు తోసివేసిన తర్వాత దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కూర్చొని ఆరాధిస్తూ కోట్ల కొలది దేవుడు సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు అలాగే ఆరాధించబడుతూ స్తుతించబడుతున్నాడు. అలా పరలోకమందు నీ చిత్తం జరుగుతుంది. నీ చిత్తం పరలోకంలో అలా జరుగుతూ అలా ఆరాధించబడుతున్నావు. అలాంటి ఆరాధనే ఈ లోకంలో కూడా నీవు ఆరాధించబడాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు ఈ లోకంలో నెరవేరునుగాక. అంటే నీ రాజ్యము ఈ లోకంలో వచ్చునుగాక అని చెప్పినట్లుగా ఆ రాజ్యము వచ్చి ఆయన విమోచింపబడి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనం ఆ కడగబడిన సంఘముగా ఆయన రాజ్యముగా చేరి పరలోకములో ఎలాగైతే శరాపులు, కెరూబులు, దూతలు ఆయన నిత్యము స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నారో మనము కూడా అలాగే ఈ లోకములో ఆ పరిశుద్ధమైన జనాంగంగా తీర్చిపెట్టిన తర్వాత సంఘముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలి అని కోరుకుంటున్నాడు. పరలోకంలో ఆకలి ఉంటుందా?
పరలోకంలో నిద్ర ఉంటుందా? పరలోకంలో సూర్యుడు ఉంటాడా? పరలోకంలో సముద్రం ఉంటుందా? పరలోకంలో ఆకలి దప్పులు కానీ ఇంకేమన్నా ఉంటే ఏముండవు కదా. నిత్యమైన దేవుడి ఆరాధన ఉన్నది. అలాంటి చిత్తము ఈ లోకములో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జీవితంలో జరగాలని దేవుడు కోరుకున్నాడు. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మరి ఆయన చిత్తాన్ని పరలోక ప్రార్థనలోనే దేవుడు చెప్పిన ప్రార్థనలో ఒక ప్రార్థన అది. అలా దేవుడి చిత్తాన్ని తెలుసుకొని నువ్వు ప్రార్థించాలి. అంటే అలాంటి పరలోక రాజ్యంలో నీ సంఘంలో నువ్వు చేరి పరిశుద్ధుడిగా ఉంటూ దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం ఉన్న వ్యక్తిలాగా నిన్ను నువ్వు మరల్చుకొని నీ చిత్తాన్ని ఈ లోకంలో కూడా జరిగించు. నన్ను మార్చుకున్నావు, నన్ను నీ రక్తంతో కడుక్కున్నావు, నీ సత్యాన్ని నా గ్రహింపచేసావు, నీ వెలుగు నన్ను తెలుసుకునేటట్లుగా తెలియజేసావు. ఆ చిత్తాన్ని ఇతరుల పట్ల కూడా, నా కుటుంబ సభ్యుల పట్ల కూడా నువ్వు జరిగించు. నీ రాజ్యాన్ని కట్టుదేవా. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చే సిలువలో బలియాగం అయిపోయావు కదా. ఆ బలియాగమైనది నేను తెలుసుకున్నాను. నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చావు కదా. నీ నిజాయితీని నేను తెలుసుకున్నాను కదా. నీలో ఉన్న సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యాన్ని మానివేసి నిజమైన జీవితంలో యథార్థంగా జీవిస్తున్నాను కదా. అలాంటి నీ చిత్తాన్ని ఈ లోకంలో జరిగించి అందరినీ మార్చు నీ మార్గంలోకి అని ప్రార్థన చేయాలి. ఆత్మీయ జీవితంలోకి నడిపించటానికి ప్రార్థన. కానీ దేవుడితో మాట్లాడేటప్పుడు లోకంలో వాళ్ళతోనే, మన కుటుంబ సభ్యులతోనే అన్ని విషయాలు మాట్లాడావు. దేవాది దేవుడితో నువ్వు మాట్లాడేటప్పుడు నీవు ఎవరితో మాట్లాడుతున్నట్లు ఉండాలన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోండి. మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? నా చిత్తాన్ని, నీ చిత్తమే నీకు నచ్చిందే చేయాలి. దేవుడు నీకు నచ్చిందే పాస్టర్ గారు వినాలి, నీకు నచ్చిందే పాస్టర్ అమ్మ చేయాలి ప్రార్థన. లేకపోతే ఆమె మీద కోపం వస్తుంది, ఆయన మీద కోపం వస్తుంది. ఎందుకంటే మనం జీవితాంతం మనం అలాగే ఎల్కేజీ పిల్లల్లాగా ఉన్నా కానీ వాళ్ళు అలాగే మనల్ని గౌరవిస్తూ, అలాగే సన్మానిస్తూ, నిన్ను ఏం అనుకోకుండా నడిపిస్తూ ఉండాలి. కానీ నిజము చాలా కఠోరంగా ఉంటుంది. దేవుడు నిన్ను అలా ఉండటానికి ఈ లోకానికి వచ్చి చనిపోలేదు. నిన్ను ఒక యోధుడిలాగా, ఒక సైన్యములాగా, సంఘం గురించి ఏం చెప్తాడో తెలుసా? పరమగీతం మీరు చదువుకున్న తర్వాత, సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? సైన్యము నువ్వు, సమభీకరము నువ్వు. అసలు సూర్యుడంత స్వచ్ఛమును కళలను గలదై అంటాడు, చంద్రబింబం అంత అందము గలదై అంటాడు. అంటే ఎంత చంద్రుడి కంటే, సూర్యుడి కంటే ఎంత ఔన్నత్యం కలిగి, అంత ప్రభావవంతముగా ఒక మహా సైన్యములాగా ఉండేది నీవు సంఘము. అలాంటి సంఘము నీవు దేవుణ్ణి స్తుతిస్తుంటే దేవుడే పరవశించి ఆకాశం నుంచి వచ్చి నీ జీవితంలో మార్పు చేయాలి. కానీ నీ ప్రార్థన ఎవరిని కదిలిస్తుంది? నీ ప్రార్థన ఎవరినన్నా కదిలిస్తుంది? నిన్ను మార్చుతుందా? నీలో ఉన్న ఒక అవలక్షణాన్ని నీ ప్రార్థన ద్వారా నువ్వు మార్చుకోగలుగుతున్నావా? జీవితాంతం అంతే, ఒక్క లక్షణం కూడా మారదు. ఎన్ని సంవత్సరాలైనా దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం, ఎన్ని ప్రార్థనలకు అటెండ్ అవుతూ ఉంటామో, ఎన్ని చేస్తూ ఉంటామో, కానీ మనలో ఉన్న ఒక్క అవలక్షణాన్ని కూడా నీ ప్రార్థన మార్చలేకపోతే, ఒక వ్యక్తిని నీ ప్రార్థన దేవుడి మార్గంలోకి మార్చలేకపోతే ఆ ప్రార్థనలో శక్తి లేనట్టంటే దేవుడికి నువ్వు చేసే ప్రార్థన విలువ లేనిదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ప్రపంచంలో ఎన్ని మార్చిందో తెలుసా? సూర్య చంద్రుల్ని ఆపేసింది, సముద్రాన్ని చీల్చింది, సముద్రం మీద గాలి తుఫాను వస్తే ఆపివేసింది, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపింది. ఎంతో మహత్తు గల ప్రార్థనతో నీవు ప్రపంచాన్ని కాదు, నీ కుటుంబంలో సంతోషాన్ని నువ్వు సృజించుకోవచ్చు. నువ్వు ఎలా చేస్తున్నావు ప్రార్థన? నిన్ను నువ్వు పరిశీలించుకో. అత్యంత ప్రభావవంతమైన, నిన్ను అత్యద్భుతమైన జీవితంలోకి నడిపించగలిగిన ఆ శక్తివంతమైన ప్రార్థనా జీవితంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? ఆదాముని దేవుడు అడుగుతాడు, ఆదికాండం 3 ఎక్కడున్నావు ఆదాము, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ ఉన్నావు అని అడిగితే తను ఎక్కడ ఉన్నాడో చెప్పడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాడు. నీ యొక్క ప్రార్థనా జీవితం ఎంత ఫలభరితముగా ఉంది, నీ ప్రార్థనా జీవితం ఎంత శక్తివంతంగా ఉంది, నీ ప్రార్థనా జీవితం దేవుణ్ణి కదిలిస్తుందా? నీ జీవితంలో అద్భుతాలు చేస్తుందా? నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తుందా? నీ కుటుంబానికి సంతోషాన్ని ఇస్తుందా? ఏం చేస్తుంది? ఎందుకు అంత శక్తి కలిగిన ప్రార్థనని మనము నిరుపయోగంగా, ఎందుకు శక్తి లేని దానిలాగా చేస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఆ ప్రార్థన అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యాలు చేయాలి, మనుషుల్ని మార్చాలి. మరి అలాంటి ప్రార్థన జీవితంలో ఇక్కడ పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో చూద్దామా మనము? ఇక్కడ ఆత్మీయ జీవితం గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
ఏం చేస్తున్నాడంటే సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు. మీరంతా ఆత్మను పొంది మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. సంఘం అంతా పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే దేవుడి సంఘంగా మార్పు చెందావో, ఆయన ఆత్మ వలన నువ్వు బలపరచబడాలి. అంతరంగ పురుషుని ఏంటంటే బాహ్యమైన లోకంలో మనం శక్తి పొందుతానికి రకరకాల తిండిలో ఉంటాం కాబట్టి, అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మ ఉజ్జీవింపబడి ఆ ఆత్మలో పరిశుద్ధాత్మని నువ్వు పొందుకొని అంతరంగ పురుషుని యందు నువ్వు మొట్టమొదటిగా బలపరచబడాలి. మీ హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా కానీ క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి. అంటే దేవుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి మొట్టమొదటిగా. రెండోది, దేవుడు విశ్వాసము ద్వారా, విశ్వాసంలో వచ్చే శ్రమల ద్వారా ఆయన పట్ల నీకు ఇంకా ఆ విశ్వాసం అధికమవుతూ దేవుడు నీ హృదయంలో ఉండాలనేది రెండోది. మూడోది, మీరు దేవుడి సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు, అంటే దేవుడి యొక్క ఆత్మీయ జీవితంలో పరిపూర్ణమైన స్థితికి వెళ్ళాలి. పరిపూర్ణమైన స్థితి కంటే ఇంకా పాలు తాగే స్థితిలోనే శిశువులాగా ఉండకోకుండా బలమైన ఆహారం తింటూ మీరు బలముగా ఉండి ఇంకో కొంతమందిని నడిపించేటట్లుగా ఉండాలని చెప్తాడు. మూడోది. నాలుగోది, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి కాలాలను దేవుడి యొక్క ప్రేమను తెలుసుకోవాలి. జ్ఞానము, లోకంలో జ్ఞానం తెలుసుకోవడం గొప్ప విషయమే, కానీ ఆ జ్ఞానం కంటే దేవుడి ప్రేమను తెలుసుకోవాలి. దేవుడికి నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయనకి నీ పట్ల ఒక చిత్తం ఉంటుంది. ఈ లోకానికి రావటానికే ఆయనకు ఒక చిత్తం ఉంది. ఈ లోకానికి అందరి కోసం వచ్చే సిలువలో చనిపోయినప్పుడే నిన్ను విమోచించాలి అని ఒకటి ఉంది. ఆయన రక్తంలో నువ్వు కడగబడాలని ఉంది. ఆయన నీ చీకటి జీవితాన్ని వదిలివేసి వెలుగుమయమైన ఆయన జీవితంలోకి రావాలని ఉంది. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చింది నీకు. నీ జీవితాన్ని ఈ వాక్యంలో అర్థంలాగా చూసుకుంటూ నువ్వు మంచి వ్యక్తిలాగా తీర్చిదిద్దబడి పరిశుద్ధాత్మ శక్తితో నడవబడాలని చెప్పి ఆయనతో నిరంతరము జీవించాలని దేవుడి యొక్క చిత్తం. అంటే ఆయన ప్రేమ, సిలువలో ఆయన చిందించిన రక్తము, క్రీస్తు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అంటే నువ్వు జ్ఞానాన్ని బైబిల్లో వెతికితే దొరకపోవచ్చేమో, కానీ క్రీస్తు నీ పట్ల చూపించిన అచంచలమైన ప్రేమ 4 సువార్తలు మీరు చదవండి నిరంతరము. నేనైతే 4 సువార్తలను చదువుతూనే ఉంటా జీవితాంతము. ఎప్పుడో పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలను ఎప్పుడూ చదువుతూనే ఉంటా. ఎందుకంటే క్రీస్తు ప్రేమ అందులోనే కనబడుతుంది. తర్వాత పౌలు భక్తుడు తన యొక్క పత్రికల్లో దేవుడి యొక్క ప్రేమను ఎంతో స్పష్టముగా అంటే 4 సువార్తల్లో లేని గొప్ప దేవుడి మర్మాన్ని తెలియచేస్తూ దేవుడి నీ పట్ల ఉన్న ప్రేమను తెలియచేస్తాడు. ఆ ప్రేమని మీరు తెలుసుకోవాలి. అంటే దాంట్లో ఎంత లోతు, ఎంత ఎత్తు, ఎంత వెడల్పు, అంటే దానిలో చుట్టూతా ఉన్న పరిమాణం మొత్తాన్ని, దేవుడికి నీ పట్ల ఉన్న ప్రేమ ఎంతో తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నించాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవాలని దేవుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు పౌలు భక్తుడు. రెండోది, నీ హృదయంలో విశ్వాసం ద్వారా నువ్వు స్థిరముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. మూడోది, ఆత్మయందు పరిపూర్ణమైన ఆత్మీయ జీవితంలోకి నడిపించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. నాలుగోది, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆ భక్తుడు మోకాళ్ళలో ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీ ఆత్మీయ జీవితంలో మహోన్నతమైన ఆత్మీయ జీవితాన్ని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. మరి మనము ప్రజెంట్ క్రిస్టియానిటీలో ఒక వ్యక్తి యొక్క కుటుంబ బాధల గురించి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆత్మీయ జీవితంలో అతడిలో ఉన్న లోటుపాట్ల కంటే అత్యద్భుతమైన జీవితము, దేవుడి వరాలు పొందాలి, దేవుడి ప్రేమను చూపించాలి, తన కుటుంబాన్ని మార్చుకోవాలి, రకరకాలైన ఆత్మీయ జీవితంలో మహోన్నతమైన లక్షణాలని పొందుకోవాలని ఏ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు? మీ గుండెల మీద మీ చేతులు వేసుకుని అడగండి. నిజంగా పౌలు భక్తుడు జైలులో మోకాళ్ళుని దేవుడితో అడుగుతున్నాడు. తన జీవితం రక్షింపబడింది, ప్రపంచవ్యాప్తంగా సైన్య జనులు మొత్తానికి తన సువార్త ప్రకటించిన తర్వాత తను చేసే ప్రార్థన చూడండి. ఆత్మీయ జీవితంలో మహోన్నతమైన వ్యక్తిగా
దేవుడు చేసే ప్రేమించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలని ప్రార్థన చేస్తున్నాడు. మనల్ని మనం మార్చుకోవడమే కష్టమైతే ఇతరుల యొక్క ఆత్మీయ జీవితంలో మహోన్నతమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని మనం ఇప్పుడు కోరుకుంటామో, కానీ దేవుడు చేయమన్న ప్రార్థన అది. యేసుక్రీస్తు చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుకొని ఇంటికెళ్ళి ఆ అధ్యాయం మొత్తం యేసుక్రీస్తు మన కోసమే ప్రార్థన చేస్తాడు. దేవా, వీళ్ళకి నీ వాక్యం ఇచ్చాను, వాక్యంలో ప్రతిష్ఠించాను, దుష్టుని నుంచి వీళ్ళని కాపాడు, దుష్టుని నుంచి వీళ్ళని కాపాడు, నీ వాక్యంలో వీళ్ళని ప్రతిష్ఠించాను దేవా, వీళ్ళని దుష్టుని నుంచి కాపాడి విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో పరిపూర్ణమైన స్థితిలోకి నీకు నమ్మకంగా జీవించేటట్లు నడిపించు అని ప్రార్థన చేస్తాడు యేసుక్రీస్తు. తర్వాత మీరు 17వ అధ్యాయం మొత్తం విపులంగా చదువుకోండి. అలాంటి ప్రార్థన నువ్వు చేస్తే అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? 20వ వచనంలో, మనలో సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవుడికి క్రీస్తు మూలముగాను సంఘములో తరతరములు సదాకారములు మహిమ కలుగునుగాక. అంటే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన ఆ దేవుడు నీ ప్రార్థన విని నీ జీవితాన్ని మారుస్తాడు, అందరినీ మారుస్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో తన పరలోక రాజ్యాన్ని నీ ప్రార్థన ద్వారా దేవుడు తన రాజ్యాన్ని ఈ లోకంలో కట్టి, అక్కడ ఎలాంటి ఆరాధన అయితే జరుగుతూ దేవుడు కీర్తించబడుతూ సంతోషముగా తన సువర్ణమైన సింహాసనం మీద కూర్చొని ఆసీనుడై కీర్తించబడుతున్నాడో, ఈ లోకంలో కూడా నీవు అలాంటి రాజ్యాన్ని కట్టినట్లయితే, ఆయన చిత్తాన్ని జరిగించే వ్యక్తిలో సమూహము ప్రార్థిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు అలాంటి అనుభూతిని పొందు సంతోషించాలని ఈ ప్రార్థనా జీవితాన్ని నీకు నాకు ఏర్పాటు చేశాడు. అంతేగాని లౌకికమైనవి నువ్వు అడగకపోయినా చేస్తాడు. నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు, అన్నీ ఇస్తానంటాడు. ఎందుకు ఇవ్వడు? అందుకని శ్రేష్టమైన వాటిని ఎంచుకోవటం నేర్చుకోండి. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు గతము పాతవి ఎవరో ఆచరించారు, ఎవరో చేశారు కాదు, నవీనమైన స్వభావం అంటే యేసుక్రీస్తు క్రొత్త నిబంధన గ్రంథంలో లిఖించిన మాటలే నవీనమైన జీవితం. నీ జీవితంలో నవీనమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండి, నీ జీవితంలో యేసుక్రీస్తుని రక్షకుడుగా కలిగి ఉండి, ఆత్మ ద్వారా నడిపించబడి మహోన్నతుడైన ఆ దేవుడికి నువ్వు విశ్వాసం ద్వారా విధేయత చూపిస్తే నీ జీవితంలో దేవుడు ఆశీర్వదించి మహోన్నతమైన స్థానంలో నిలబెడటానికి ఈ లోకానికి వచ్చాడు. అలాంటి ఆశీర్వాదాలు పొందాలంటే దేవుడికి విధేయత కలిగిన జీవితం కలిగి, అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపను దేవుడు మన సంఘానికి మనకి ఇచ్చి దేవుడు మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్.